హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మెయిల్ ద్వారా పొందొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. ఓకే, సో ఇప్పుడు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నేను ఒక కొత్త టాపిక్ని చూపించబోతున్నాను. మీరు కూడా సో ఇది ట్రై చేయగలరని ఆశిస్తున్నాను. ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ అనేది వాడుతున్నారు. ఆ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో వాళ్ళ జీమెయిల్ ఐడితో ప్లే స్టోర్ కానివ్వండి, ఏదైనా గూగుల్ అకౌంట్ కానివ్వండి, వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు వాళ్ళ ఫోన్లో. ఓకే, సో ఇప్పుడు అలా జీమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఎక్కడైనా వాళ్ళ యొక్క మొబైల్ని పోగొట్టుకున్నట్టయితే ఆ మొబైల్ యొక్క లొకేషన్ సో ఎక్కడుంది, సో ఏంటి అనేది మనం కనుక్కోవచ్చు. దీనికి ఆ మొబైల్ కూడా పోయిన మొబైల్కి నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా సో మీ యొక్క మొబైల్ ఫోన్లో ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చుంటారో ఆ జీమెయిల్ ఐడితో ఫస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ లాగిన్ అవుతున్నాను. చూడండి, అరుణ్ కుమార్ 34. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. పాస్వర్డ్ అనేది కూడా ఇప్పుడు నేను ఇక్కడ సో ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైతే లాగిన్ అవుతామో ఇక జీమెయిల్కి సంబంధం లేదు. మరి మీరు న్యూ ట్యాబ్ తీసుకొని గూగుల్లోకి ఎంటర్ అవ్వండి. గూగుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక కీవర్డ్ టైప్ చేయండి, ఫైండ్ మై ఫోన్ అని. సో కీవర్డ్ టైప్ చేసిన వెంటనే మీరు ఏ జీమెయిల్ ఐడితో మీ యొక్క మొబైల్ ఫోన్లో లాగిన్ అయి ఉంటారో ఆటోమేటిక్గా ఫస్ట్లోనే చూడండి మీ మొబైల్ యొక్క డివైస్ నంబర్ దెన్ లొకేషన్ కూడా ఇక్కడ చూపించేసింది ఆటోమేటిక్గా. ఓకే, అట్ ద సేమ్ టైం మీ మొబైల్ వర్కింగా లేదనేది ఇక్కడ రింగ్ కూడా చేయొచ్చు. రింగ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా రింగ్ వస్తుంది. చూడండి, నా మొబైల్కి రింగ్ వచ్చింది, మీరు వాయిస్ కూడా వినొచ్చు. ఓకే, సో అట్లా మీరు ఏదైనా పోయిన మొబైల్ని ఈ విధంగా రింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక కింద చూసినట్లయితే ఫైండ్ యువర్ ఫోన్ గూగుల్ అని ఒక లింక్ ఉంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ యొక్క మొబైల్ డివైస్ మీద క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్ని రింగ్ చేయొచ్చు. దెన్ లొకేట్ అంటే ఎక్కడుందో లొకేషన్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, కాంటాక్టింగ్ యువర్ డివైస్ అని ఉంటుంది. బట్ ఇలా చేయాలంటే మీ పోగొట్టుకుపోయిన మొబైల్ కూడా నెట్ కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇది చాలా వరకు మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చూడండి, ఈ లొకేషన్ చూసారా, కేంద్రీయ విద్యాలయం అనేది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నట్టు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క తోటి మిత్రులకి అందరికీ ఏ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా అందరికీ కూడా సో మీరు షేర్ చేయగలరు. అట్ ద సేమ్ టైం మీ యొక్క మొబైల్కి దొరకపోతే మీ యొక్క మొబైల్ని ఇక్కడ లాక్ యువర్ ఫోన్ అని చూసారా, సో లాక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాక్ బటన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ ఈ లాక్ చేసేటప్పుడు మీ మొబైల్ మీ దగ్గర ఉందనుకోండి, లాక్ చేయకండి, నో థ్యాంక్స్ బటన్ని ప్రెస్ చేయండి. పోగొట్టుకుపోతే మాత్రం కంపల్సరీ లాక్ బటన్ అనేది మాత్రం యూజ్ చేయండి. ఓకే, ఈ నెక్స్ట్ కింద ఇంకొక ఆప్షన్ చూసారా, ఇక్కడ సో మనకు ఒక ఆప్షన్ చూడండి, ట్రై కాలింగ్ యువర్ ఫోన్ అని. ఈ ట్రై కాలింగ్ యువర్ ఫోన్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్కి సో కాల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా కాల్ కూడా. ఇప్పుడు ఇక్కడ సైన్ అవుట్ ఆన్ యువర్ ఫోన్ ఒక ఆప్షన్ చూసారా, మీ యొక్క మొబైల్ ఫోన్లో ఇంతకుముందు ఏదైతే మీరు జీమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో వాళ్ళు వాడుతున్నప్పుడు డైరెక్ట్గా సైన్ అవుట్ చేయాలనుకుంటే ఈ సైన్ అవుట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. కింద కన్సిడర్ ఎరేజింగ్ యువర్ డివైస్ అని చూసారా, మీ యొక్క డివైస్లో ఏదైనా డేటా ఉన్నట్టయితే మొత్తం ఆ డేటాని కూడా ఎరేజ్ చేయొచ్చు ఇక్కడ నుంచే కూడా. సో ఇది బెస్ట్ అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వీడియోని చూసి సో ట్రై చేయండి. ఇది నచ్చినట్లయితే మీ యొక్క తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.